హాయ్ వుడ్ బి టీచర్స్. ఈరోజు నిన్న మొక్కలలో హార్మోన్లు నేర్చుకున్నాం కదా. ఈరోజు జంతువులలో హార్మోన్లు. చూడండి, రసాయన లేదా హార్మోన్లు సంబంధిత సమాచార ప్రసారాలు జంతువుల్లో ఎలా ఉపయోగించబడతాయి, కొన్ని జంతువులు ఎలా ప్రవర్తిస్తాయి చూద్దాం. ఉదాహరణకు ఉడుతలు వాటికి భయం కలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎటువంటి అనుభూతిని పొందాయి? వాటి శరీరాలు పోరాటానికి లేదా పారిపోవటానికి సిద్ధం కావాలి. రెండు నియంత్రిత మార్గాల్లో అధిక శక్తిని ఉపయోగించే చాలా సంక్లిష్టమైన కార్యకలాపాలు. ఈ చర్యలలో అనేక రకాల కణజాలాలు ఉపయోగించబడి వాటి కార్యకలాపాలు ఏకీకృతం చేయబడ్డాయి. చూడండి, ఇక్కడ ఉడుతకి ఏదైనా అపాయం కలిగినప్పుడు పారిపోవాలి లేదా పోరాడాలి, ఏదో ఒకటి చెయ్యాలి కదా. అయితే ఈ రెండు నియంత్రిత మార్గాల్లో అధిక శక్తిని ఉపయోగించే చాలా సంక్లిష్టమైన కార్యకలాపాలు. ఇవి రెండు కూడా చాలా సంక్లిష్టమైనవి అనమాట. చూడండి, ఇప్పుడు ఏంటి? పోరాడాలి లేదా పారిపోవాలి, ఏదో ఒక పని చేయాలి, అయితే సిద్ధం కావాలి. రెండు నియంత్రిత మార్గాల్లో అధిక శక్తిని ఉపయోగించే చాలా సంక్లిష్టమైన కార్యకలాపాలు. ఈ చర్యలో అనేక రకాల కణజాలాలు ఉపయోగించబడి వాటి కార్యకలాపాలు ఏకీకృతం చేయబడతాయి. అయితే ఈ పోరాటము లేదా పారిపోవటం అనే రెండు ప్రత్యామ్నాయ కార్యకలాపాలు చాలా భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ శరీరంలో ఉపయోగకరంగా ఉండే కొన్ని సాధారణ సన్నాహాలు ఏర్పడే పరిస్థితి ఉంది. ఈ సన్నాహాల తర్వాత జరగబోయే పనిని సులభతరం చేస్తాయి. ఇది ఎలా జరుగుతుంది అని అడుగుతున్నాడు అనమాట. పోరాడాలి లేదా పారిపోవాలి, ఈ రెండు సంక్లిష్టమైన చర్యలే. దీనికి కొన్ని ప్రత్యామ్నాయ ఈ కార్యకలాపాలకు కొనసాగించడానికి ఏంటి కావాలి? ప్రత్యామ్నాయ కార్యకలాపాలు చాలా భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ శరీరంలో ఉపయోగకరంగా ఉండే కొన్ని సాధారణ సన్నాహాలు ఏర్పడే పరిస్థితి ఉంది. చూడండి, ఉడత శరీర నిర్మాణము నాడీ కణాల ద్వారా విద్యుత్ ప్రేరణలపై మాత్రమే ఆధారపడి ఉన్నట్లయితే, చూడండి, నాడీ కణాల ద్వారా విద్యుత్ ప్రేరణలపై మాత్రమే ఆధారపడి ఉన్నట్లయితే జరగబోయే పని కోసం సిద్ధం కావలసిన కణజాలాల పరిధి పరిమితంగా ఉంటుంది. మరొక వైపు ఒక రసాయనిక సాంకేతికం పంపబడినట్లయితే అది శరీరంలో అన్ని కణాలకు చేరుకొని అవసరమైన విస్తృత మార్పులను అందిస్తుంది. ఇంతకు ముందు చెప్పాను కదా, అదే ఇక్కడ ఏం లేదు. అంటే నాడీ కణాల ద్వారా అయితే విద్యుత్ ప్రేరణలు అనేవి కొంచెం స్లోగా వెళ్తాయి. కాబట్టి కొన్ని రసాయనాలు అనేవి ఇక్కడే నేర్చుకున్నాం. విద్యుత్ ప్రేరణ ఉత్పత్తి చేయడానికి బదులుగా ఉత్తేజిత కణాలు రసాయనిక సమ్మేళనాన్ని విడుదల చేస్తాయి. అంటే నాడీ కణాల ద్వారా కొంచెం స్లోగా జరుగుతుంది కాబట్టి అది సమర్థవంతంగా, చూడండి, నాడీ సందాయకాలతో సంబంధం లేకుండా శరీరంలో అన్ని కణాలకు సమర్థవంతంగా చేరుకోవడానికి కొన్ని రసాయనాలు అవసరం అన్నాం కదా, అవే హార్మోన్స్. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నాడీ కణాల ద్వారా విద్యుత్ ప్రేరణలపై మాత్రమే ఆధారపడి ఉన్నట్లయితే జరగబోయే పని కోసం సిద్ధం కావలసిన కణజాలాల పరిధి పరిమితంగా ఉంటుంది. పరిమితం అంటే కొంచెం తక్కువగా ఉంటుంది. మరోవైపు ఒక రసాయనిక సంకేతం పంపబడినట్లయితే అది శరీరంలో అన్ని కణాలకు చేరుకొని అవసరమైన విస్తృత మార్పులను అందిస్తుంది. ఇక్కడ రసాయనిక సంకేతాలు అంటే ఏంటి? రసాయన సంకేతం అంటే ఏంటి? హార్మోన్ల ద్వారా వస్తాయి అన్నమాట. చూడండి, మానవులతో సహా అనేక జంతువుల్లో అతివృక్క గ్రంథుల నుంచి స్రవించే అడ్రినలిన్ అనే హార్మోన్ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈ గ్రంథులను గుర్తించండి. అడ్రినలిన్ హార్మోన్ అనేది ఏం చేస్తుంది? శరీరం తాలూకా, చూడండి, ఇక్కడ శరీరం అంటే జీవక్రియలు సరిగ్గా జరగడానికి అవన్నిటికి కూడా అడ్రినలిన్ అనేది ఉపయోగపడుతుంది కదా. చూడండి, ఇప్పుడు అడ్రినలిన్ అనేది హార్మోన్ అనేది ఈ ప్రక్రియ జరుగుతుందని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటి? నాడీ కణాల ద్వారా విద్యుత్ ప్రేరణలపై మాత్రమే ఆధారపడి ఉన్నట్లయితే జరగబోయేది ఈ కావలసిన కణజాలాల పరిధి పరిమితంగా ఉంటుంది. పని కోసం కావలసిన కణజాలాల పరిధి పరిమితంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏ హార్మోన్ అనేది యూజ్ అవుతుంది? అడ్రినలిన్ అనే హార్మోన్ అనేది యూజ్ అవుతుంది. అడ్రినలిన్ నేరుగా రక్తంలోనికి స్రవించి, ఎందుకు నేరుగా రక్తంలోనికి స్రవిస్తుంది? ఇది అంతఃస్రావిక గ్రంథి, అంటే నాళాలు లేని గ్రంథులన్నీ కూడా వాటి స్రావాలను రక్తంలోనికే స్రవిస్తాయి. కాబట్టి శరీరంలో వివిధ భాగాలకు తీసుకొని వెళ్ళబడుతుంది. గుండెతో సహా అంటే గుండెకు కూడా తీసుకొని వెళ్తుంది. లక్ష్యాంగాలు లేక నిర్దిష్ట కణజాలంపై అది పనిచేస్తుంది. లక్ష్యాంగాలు అంటే దేనికి అవసరమో లేకపోతే దేని దగ్గరికి వెళ్ళాలో అక్కడికి లేదా నిర్దిష్ట కణజాలంపై పనిచేస్తుంది. అడ్రినలిన్ అనేది నేరుగా రక్తంలోనికి వెళ్ళి అక్కడి నుంచి గుండెతో సహా అన్ని లక్ష్యాంగాలు లేదా నిర్దిష్ట కణజాలాలపై అది పనిచేస్తుంది. ఫలితంగా గుండె వేగంగా కొట్టుకుంటుందంట. చూడండి, ఇక్కడ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అందువల్ల కండరాలు ఎక్కువ ఆక్సిజన్ సరఫరా అవుతుంది. కండరాలకు ఎక్కువ ఆక్సిజన్ సరఫరా అవుతుంది. ఎందుకంటే గుండె వేగంగా కొట్టుకుంటుందంట.
దేనివల్ల? అడ్రినలిన్ వలన. చూడండి, ఈ అవయవాల్లోని చిన్న ధమనుల చుట్టూ, ఏ అవయవాలు? లక్ష్యాంగాలు. ఏ అవయవమైనా అనొచ్చు, లేకపోతే కణజాలాలైనా అవ్వచ్చు, గుండెైనా అవ్వచ్చు. ఇది ఎక్కడికైతే వెళ్ళిందో అక్కడ ఉండే అవయవాల్లోని చిన్న ధమనుల చుట్టూ, అంటే అవయవం ఇప్పుడు గుండె నుంచి ఏంటవుతుంది? పెద్ద పెద్ద మహాధమన బయలుదేరుతుంది కదా, మళ్ళీ మహాధమన నుంచి చిన్న చిన్న ధమనులు ఏర్పడి ఏ ఏ భాగానికి కావాలంటే అక్కడికి బ్లడ్ సరఫరా చేస్తాయి కదా ధమనులు. అయితే ఈ అవయవాల్లోని చిన్న ధమనుల చుట్టూ కండరాల సంకోచం కారణంగా జీర్ణ వ్యవస్థకు, చర్మానికి రక్త సరఫరా తగ్గుతుంది. ఎందుకంటే అడ్రినలిన్ అనేది ఎక్కువ రిలీజ్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుందంట? ఈ అవయవాల్లోని చిన్న ధమనుల చుట్టూ కండరాల సంకోచం కారణంగా జీర్ణ వ్యవస్థకు, చర్మానికి రక్త సరఫరా తగ్గుతుంది. అంటే ఎక్కువైతే, అంటే కావాల్సిన దానికంటే ఎక్కువైపోతే అడ్రినలిన్ అనేది మామూలుగా ఏం చేస్తుంది? గుండె వేగాన్ని పెంచుతుంది, శ్వాసక్రియ రేటు వేగాన్ని పెంచుతుంది, జీవక్రియ రేటు పెంచుతుంది, అన్ని చేస్తుంది అనమాట. కానీ ఎక్కువైనా ప్రమాదమే అడ్రినలిన్, తక్కువైనా ఏదైనా సరే. ఇప్పుడు ఏ హార్మోన్ తీసుకున్నా సరే ఎక్కువైన ప్రమాదమే, తక్కువైన ప్రమాదమే అనమాట. సరిగ్గా ఉండాలి కదా. ఇప్పుడు చూడండి, గుండె వేగంగా కొట్టుకుంటుంది, అందువల్ల కండరాలకు ఎక్కువ ఆక్సిజన్ సరఫరా అవుతుంది. కరెక్టే. కానీ ఇక్కడ ఈ అవయవాల్లోని చిన్న ధమనుల చుట్టూ కండరాల సంకోచం కారణంగా జీర్ణ వ్యవస్థకు, చర్మానికి రక్త సరఫరా తగ్గుతుంది. దేనివల్ల జీర్ణ వ్యవస్థకు, చర్మానికి రక్త సరఫరా తగ్గుతుందని బిట్ ఇవ్వచ్చు. అప్పుడు ఏంటంటాము? అడ్రినలిన్ ఎక్కువ అవ్వడం వల్ల. ఎందుకు ఎక్కువైతే ఏంటి అంటే, చిన్న ధమనుల చుట్టూ కండరాల సంకోచం కారణంగా. చూడండి, ఈ అవయవాల్లోని చిన్న ధమనుల చుట్టూ ఉండే కండరాల సంకోచం కారణంగా జీర్ణ వ్యవస్థకు, చర్మానికి రక్త సరఫరా తగ్గుతుంది. ఇది అస్థిపంజర కండరాలకు రక్తాన్ని మళ్లిస్తుంది. ఇదేం చేస్తుంది? అడ్రినలిన్ అనేది అస్థిపంజర కండరాలకు రక్తాన్ని మళ్లిస్తుంది. ఉదర వితానము మరియు పక్కటెముకలు కండరాల సంకోచాల కారణంగా శ్వాసక్రియ రేటు పెరుగుతుంది. చూడండి, ప్రక్కటెముకలు కండరాల సంకోచాల కారణంగా శ్వాసక్రియ రేటు కూడా పెరుగుతుందంట. ఈ ప్రతిస్పందనలన్నీ కలిసి జంతువు శరీరాన్ని, పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడానికి వీలు కల్పిస్తాయి. ఇవన్నీ కలిసి జంతువు శరీరాన్ని, పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడానికి వీలు కల్పిస్తాయి. ఇటువంటి జంతు హార్మోన్లు మన శరీరంలో నియంత్రణ మరియు సమన్వయానికి రెండవ మార్గంగా కూడా అంతఃస్రావిక గ్రంథుల వ్యవస్థలో భాగంగా పనిచేస్తాయి. ఫస్ట్ ఏంటి? నియంత్రణ సమన్వయం అంటే నాడీ వ్యవస్థ నియంత్రణ సమన్వయం చేస్తుంది. మెదడు, వెన్నుపాము, నాడులు అవన్నీ కలిపి చేస్తాయి. కానీ రెండవ మార్గంగా ఏంటి ఉపయోగించుకోవచ్చు అంటే అంతఃస్రావిక గ్రంథి వ్యవస్థలో భాగంగా పనిచేస్తాయి. రెండవ మార్గంగా ఉండే అంతఃస్రావిక గ్రంథి వ్యవస్థలో భాగంగా పనిచేస్తాయి. ఏంటి? హార్మోన్స్ అన్నమాట, జంతు హార్మోన్లు. రెండవ మార్గంగా అంటే నియంత్రిత సమన్వయానికి రెండవ మార్గంగా, అంటే ఫస్ట్ మార్గం ఏంటి? నాడీ కణాలు, మెదడు అవన్నీ అవి స్లోగా ఉండడం వల్ల ఇవి రెండవ మార్గంగా కూడా అంతఃస్రావిక గ్రంథుల వ్యవస్థలో భాగంగా హార్మోన్స్ అనేవి పనిచేస్తాయి. హార్మోన్స్ అనేవి అంతఃస్రావిక గ్రంథి వ్యవస్థలో భాగంగా దేనికి యూజ్ అవుతాయి? నియంత్రణ సమన్వయానికి ఈ హార్మోన్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. చూడండి, నెక్స్ట్ మొక్కలు వాటి ఇక్కడ ఏంటి ఇచ్చాడు? చిత్రంలో పేర్కొన్న అంతఃస్రావిక గ్రంథుల గురించి రాయండి. ఇక్కడ ఇందులో ఏ ఏ అంతఃస్రావిక గ్రంథుల గురించి ఉన్నాయో రాయమని చెప్తున్నాడు. ఏంటంటే ఉన్నాయి? పీనియల్ గ్రంథి, పియోష గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి, థైమస్ హృదయానికి దగ్గరగా ఉంటుంది, క్లోమము కూడా గ్రంథే, ముష్కాలు గ్రంథి, అది ఏమి టెస్టోస్టెరాన్ అనేది రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ అతివృక్క గ్రంథులు మూత్రపిండాల పైన ఉంటాయి, ఇది థైరాయిడ్ గ్రంథి. నెక్స్ట్ థైమస్ గ్రంథి. చూడండి, గ్రంథుల గురించి తెలుసుకోమని చెప్తున్నాడు. ఈ గ్రంథుల గురించి తెలుసుకొని లైబ్రరీలో పుస్తకాలను సంప్రదించండి. అంటే మనకి ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్లో ఉంటాయి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలో ఉన్నాయి. ఒకసారి నీట్గా ఉంటుంది అనమాట అందులో. ఇప్పుడు ఇక్కడ థైమస్ గ్రంథి ఉంది కదా, ఇది ఎక్కడ ఉంటుంది? హృదయానికి దగ్గరగా ఉండే గ్రంథి అని ఇచ్చాడు అనుకోండి, థైమస్ గ్రంథి. థైమస్ గ్రంథికి మరో పేరు ఏంటి అని ఇచ్చారు అనుకోండి, బాలగ్రంథి. ఇది బాలగ్రంథి అని కూడా అంటారు. ఎందుకంటే ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అనమాట బాలుల్లో. తర్వాత ఇది క్రమేపీ ప్రౌఢ దశ, అదే కౌమార దశ, వయోజన దశ వరకు కూడా పెరిగి మళ్ళీ వృద్ధాప్యంలో ఇది మళ్ళీ కూర్చుంచిపోద్ది అనమాట. ఫస్ట్ చిన్నదిగా ఉంటుంది పిల్లల్లో. చూడండి, థైమస్ గ్రంథి కోసం కూడా ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉంటుంది. ఒకసారి చూడండి, థైమస్ గ్రంథి అంటే ఇది శిశువు జన్మించినప్పుడు చిన్నదిగా ఉండి శిశువు పెరిగే కొద్దీ పెద్దదవుతుందంట. శిశువు పెరిగే కొద్దీ
పెద్దదవుతుంది. యవ్వనారంభంలో గరిష్ట పరిమాణంలో చేరుతుంది. ప్రౌఢ దశలో ఇది కుచించుకుపోయి జన్మించినప్పుడు ఉన్న పరిమాణంలాగా చిన్నదవుతుంది. అంటే యవ్వనారంభంలో గరిష్టంగా ఉంటుంది. మళ్ళీ ప్రౌఢ దశకు చేరిపోయిన తర్వాత మళ్ళీ చిన్నదైపోద్ది. వయోవృద్ధుల్లో ఇది క్షీణించి థయో థైమోసిస్ థైమోసిన్స్ ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. కాబట్టి వృద్ధుల్లో రోగనిరోధక ప్రతిస్పందనలు అనేవి తగ్గిపోతాయి. వార్ధక్యానికి ఒక కారణం అని కూడా చెప్పొచ్చు. అంటే ముసలైపోవడానికి కారణం ఏంటి అంటే బాలగ్రంథి అనేది చిన్నప్పుడు కొంచెం తక్కువ చిన్నదిగానే ఉంటుంది. కొంచెం పెద్దద అంటే యవ్వనారంభంలో అంటే యవ్వనంకి వచ్చినప్పుడు గరిష్ట పరిమాణంలో చేరి ప్రౌఢ దిశకు చేరుకోగానే కుచించుకుపోతుంది అనమాట. ఇది వృద్ధులు పూర్తిగా క్షీణించడం వల్ల రోగ నిరోధక ప్రతిస్పందనలు తగ్గిపోతాయి, ముసలైపోతారనమాట. థైమస్ గ్రంథి అని కూడా అంటారు. ఇది ఎక్కడ ఉంది? హృదయం దగ్గరలో ఉంటుంది థైమస్ గ్రంథి. ఇది దీన్ని బాలగ్రంథి అంటారు. దాని గురించి ఇందులో ఇవ్వలేదు కాబట్టి చూపించాను. మిగతా అన్ని ఇందులో ఉన్నవి సరిపోతాయి. నెక్స్ట్, మొక్కలు వాటి దిశాత్మక పెరుగుదలకు నియంత్రించే హార్మోన్లు కలిగి ఉన్నాయని గుర్తు తెచ్చుకున్నాం. జంతువుల హార్మోన్లు ఏ విధులు నిర్వర్తిస్తాయి అనే ఆధారంగా దిశాత్మక పెరుగుదలలో వాటి పాత్రను మనం ఊహించలేం. కాంతి లేదా గురుత్వాకర్షణ ఆధారపడి జంతువు ఒక దిశలోనో లేదా మరో వైపుకు పెరగడాన్ని మనం ఎప్పుడు చూడలేదు. అంటే కాంతికి అనుగుణంగా జంతువుల దిశలో మరొక అంటే పెరుగుతాయా పెరగవు మనం ఎప్పుడు చూడలేదు అంటాం. కానీ మనం దాని గురించి కొంచెం ఆలోచించినట్లయితే జంతువుల శరీరాల్లో కూడా జాగ్రత్తగా నియంత్రించబడిన ప్రదేశాల్లో పెరుగుదల జరుగుతుందని స్పష్టమవుతుందంట. ఉదాహరణకు మొక్కలో అనేక ప్రదేశాల్లో ఆకులు పెరుగుతాయి, కానీ మన ముఖాలపై వేళ్ళు పెరగవు. చూడండి, మొక్కలలో అనేక ప్రాంతాల్లో ఆకులని ఉంటాయి, కానీ మన ముఖం పైన వేళ్ళు అంటే ఈ వేళ్ళు చేతి వేళ్ళు ముఖంపై పెరగవు అని చెప్తున్నాడు. పిల్లల పెరుగుదలలో కూడా శారీరక రూపకల్పన జాగ్రత్తగా నిర్వహించబడుతుంది. అంటే చూడండి, ఇక్కడ ఏంటి లేదండి, ఇక్కడ ఏం లేదు. మొక్కల్లో అనేక ప్రదేశాల్లో అంటే కాండాలు కింద కానీ పైన కానీ ఎక్కడైనా ఆకులు ఉండొచ్చు, కానీ మనకు మాత్రం ఎక్కడైతే ఏ ప్లేస్ లో ఏ పార్ట్ ఉండాలో అదే ప్లేస్ లో ఉంటది. శారీరక రూపకల్పన అనేది జాగ్రత్తగా నిర్వహించబడుతుందని చెప్తుండే. అలా చెప్పిస్తే అయిపోయిన దానికి ముఖంపై వేళ్ళు పెరగవు అవన్నీ అంత అవసరమా చెప్పండి? అందరికి తెలిసిందే కదా. దీన్ని తిప్పి తిప్పి చెప్తున్నాడు అనమాట. అంటే మొక్కల్లో ఎక్కడైనా ఏ భాగాలైనా పెరగవచ్చు, కానీ మనం మనుషులైనా జంతువులైనా తీసుకుంటే ఏ పార్ట్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాయని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ చూడండి, అనేక హార్మోన్ విడుదలలో హైపోథలామస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అనేక హార్మోన్ విడుదలలో హైపోథలామస్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది, మనకు తెలిసిందే. ఉదాహరణకు ఎప్పుడైతే పెరుగుదల హార్మోన్ స్థాయి తక్కువగా ఉంటుందో అప్పుడు హైపోథలామస్ పెరుగుదల హార్మోన్ కారకాన్ని విడుదల చేస్తుంది. పెరుగుదల హార్మోన్ అనేది స్థాయి తక్కువగా ఉన్నప్పుడు హైపోథలామస్ అనేది పెరుగుదల హార్మోన్ కారకాన్ని విడుదల చేస్తుంది. ఇది పియోషా గ్రంథి పెరుగుదల హార్మోన్ విడుదల చేసేటట్లు ప్రేరేపిస్తుంది. ఇది పియోషా గ్రంథి పెరుగుదల హార్మోన్ విడుదల చేసేట్లు ప్రేరేపిస్తుందంట. చూడండి, సమన్వయం పెరుగుదలలో హార్మోన్ ఎలా సహాయపడతాయో అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. మనం అయోడైజ్డ్ ఉప్పు లేదా అయోడిన్ కలిపిన ఉప్పు ప్యాకెట్లను చూస్తుంటాం. చూడండి, ఉప్పుకి అయోడిన్ కలిపి మనకు సాల్ట్ ప్యాకెట్లు అమ్ముతారు, లేదా అయోడిన్ కలిగిన ఉప్పు ప్యాకెట్లను చూస్తుంటాం. మనం ఆహారంలో అయోడైజ్డ్ ఉప్పును కలిగి ఉండవలసిన అవసరం ఏమిటి? ఎందుకు అయోడిన్ ఉండాలి? థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ హార్మోన్ తయారీ చేయడానికి అయోడిన్ అవసరం. దేనికి? థైరాయిడ్ గ్రంథి అనేది థైరాక్సిన్. థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి అనేది ఇక్కడ ఉంది కదా. ఇది థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ ఏంటి రిలీజ్ చేస్తుంది? ఏ హార్మోను? థైరాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వాలంటే ఏంటి అవసరము? అయోడిన్ అవసరం. కాబట్టి అయోడిన్ సంబంధిత పదార్థాలు అనేది లోపం ఉందనుకోండి, థైరాక్సిన్ లోపం ఉందనుకోండి, అప్పుడు అయోడిన్ పదార్థాలు తినాలన్నమాట. ఇందులో కూడా ఎక్కువ తక్కువ ఉంటాయి. ఎక్కువైపోయినా కష్టమే, తక్కువైపోయినా కష్టమే. పెరుగుదలలో ఉత్తమ సమతుల్యతను అందించడానికి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు క్రొవ్వుల జీవక్రియలను నియంత్రించడంలో కూడా థైరాక్సిన్ ఉపయోగపడుతుంది. ఇది ఇంపార్టెంట్. ఏ హార్మోను కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వుల జీవక్రియలను నియంత్రించడంలోనూ ఉపయోగపడుతుంది అంటే థైరాక్సిన్ అనే హార్మోను. చూడండి, థైరాక్సిన్ సంశ్లేషణకు అయోడిన్ అవసరం. ముందే చెప్పాం, థైరాక్సిన్ అనేది సంశ్లేషణ కంటే తయారీ చేయడానికి అయోడిన్ అనేది అవసరం కదా. మన ఆహారంలో అయోడిన్ లోపించినట్లయితే చూడండి, ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే.
లోపించినట్లయితే గాయిటర్ వ్యాధితో బాధపడే అవకాశం ఉంది. లోపిస్తే ఏటొస్తుంది? గాయిటర్ వస్తుంది. వాచిన మెడ ఈ వ్యాధి లక్షణాల్లో ఒకటి. ఇప్పుడు ఇక్కడ మెడ భాగం ఉంది కదా, ఇక్కడ వాచిపోతుంది అనమాట వాళ్ళకి. ఎవరికైతే థైరాయిడ్ లోపం ఉందో, అంటే థైరాక్సిన్ హార్మోన్ అనేది రిలీజ్ తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఇది వాచిపోతుంది అనమాట. చూడండి. నెక్స్ట్ గాయిటర్ వ్యాధితో బాధపడే అవకాశం అని ఉంది. మన ఆహారంలో అయోడిన్ లోపించినట్లయితే, అందుకే సాల్ట్ మనం వాడాలి. మామూలుగా కల్లుప్పు అంటారు కదా, కల్లుప్పు ఏదో అంటారు, అవి వాడితే అందులో ఉండదు కదా. కాబట్టి మనకి సాల్ట్ ప్యాకెట్లో అయోడిన్ కలిపి ప్యాకెట్లను తయారు చేస్తారనమాట. దాన్ని అయోడైజ్డ్ ఉప్పు అని కూడా అంటారు. ఆ ఉప్పు పైన అయోడైజ్డ్ ఉప్పు అని ఉంటుంది. నవ్వుకోవద్దు, నేను ఒకటి చూపిస్తాను చూడండి. దీన్ని అయోడైజ్డ్ సాల్ట్ అంటారు. చూడండి, ఇక్కడ ఉంది కదా అయోడైజ్డ్ సాల్ట్. ఇది ఉప్పు ప్యాకెట్ అనమాట. ఇది వాడితే మనకి యూజ్ ఉంటుంది కాబట్టి వాడతాం. అయోడైజ్డ్ ఉప్పు కూడా అని కూడా అంటారు. మీకు తెలుస్తుంది అందరికీ, కానీ నేను ఈ క్లాస్ వచ్చినప్పుడు అది చూపించాను అనుకోండి, కొంచెం గుర్తుండిపోద్ది అనమాట. అక్కడికి వెళ్తే మనకు కనిపించి ఇదే బిట్టు నేను డిఎస్సిలో తప్పు కూడా చేశాను, తెలిసిన బిట్టే. అక్కడ ఏంటి ఇచ్చారంటే క్రిటినిజం గర్భస్థ శిశువుల్లో ఏంటి వస్తుంది అని ఇచ్చాడు అనమాట. క్రిటినిజం అని వస్తుందని పెట్టలేకపోయాను అనమాట. చూడండి నెక్స్ట్ ఇదండి, ఇక్కడ నుంచి ఇచ్చాడండి బిట్. క్రిటినిజం ఇచ్చాడు, నేను తప్పు పెట్టాను అందుకే చెప్తున్నాను. ఇక్కడ ఏంటి, ఆహారంలో అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథి ఉబ్బి థైరాక్సిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీన్ని సరళ గాయిటర్ లేదా అయోడిన్ లోప గాయిటర్ అని కూడా అంటారు కదా. ఇది గర్భం దాల్చిన స్త్రీలలో ఈ స్థితి ఏర్పడినట్లయితే శిశువులో అభివృద్ధి లోపించి క్రిటినిజం అని వస్తుంది. ఇక్కడ క్రిటినిజం ఇంకేటో ఇచ్చాడు, నేను క్రిటినిజం కదా రైట్ ఆన్సర్, కానీ తప్పు పెట్టాను. ఇది అయోడిన్ లోపం వల్ల వస్తుంది కదా. అలా బిట్ ఇచ్చినప్పుడు కొంచెం పోకుండా ఉంటుంది, అందుకే చూపించిన. ఇది ఎంత సెకండ్ ఇయర్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏంటి, అయోడైజ్డ్ ఉప్పును కలిపి ఉండవలసి ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ హార్మోన్ తయారు చేయడానికి అయోడిన్ అవసరం చెప్పాను. ఇది దేనికి ఉపయోగపడుతుంది? కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు, జీవక్రియలను నియంత్రించడంలో థైరాక్సిన్ ఉపయోగపడుతుంది. థైరాక్సిన్ సంశ్లేషణకు అయోడిన్ అవసరం. ఇది లోపించినట్లయితే ఏటొస్తుంది? గాయిటర్ వ్యాధి వస్తుంది. అయితే లేకపోతే గర్భస్థ శిశువుల్లో అయితే ఏంటి వస్తుంది? క్రిటినిజం అనేది వస్తుంది అని చెప్పాను కదా. చూడండి ఇప్పుడు ఏంటండి, కొన్నిసార్లు మనం చాలా పొట్టిగా ఉండే వ్యక్తులను, మరగుజ్జులు లేదా చాలా పొడవైన వాళ్ళని జెయింట్స్ చూస్తాం. ఇది ఎలా జరుగుతుంది? ఎందుకంటే తక్కువైన కష్టమే, ఎక్కువైన కష్టమే. ఇప్పుడు పెరుగుదల హార్మోన్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, పొడవుగా పెరిగిపోతారు. అదే తక్కువ అయిపోయింది అనుకోండి, మరగుజ్జులుగా ఉండిపోతారు. మీడియంగా ఉందంటే మామూలుగా ఉంటాం. పియోష గ్రంథి స్రవించే హార్మోన్లో పెరుగుదల హార్మోన్ ఒకటి. పియోష గ్రంథి స్రవించే హార్మోన్లో పెరుగుదల హార్మోన్ అనేది ఒకటి. ఇక్కడ చూడండి, హైపోథాలమస్ ఇక్కడ ఉంటుంది, పీనియల్ గ్రంథి, పియోష గ్రంథి. ఇదేంటిది? మానవుల్లో అంతఃస్రావిక గ్రంథులు. ఇది పురుషుడు, చూడండి ఇది పురుషుడు, ఇది స్త్రీ కదా. ఇది పురుషుల్లో ఏంటి ఎక్స్ట్రా ఉంటుంది? ముష్కాలు ఉంటాయి. మిగతావన్నీ సేమే. థైమస్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథులు, హైపోథాలమస్, థైరాయిడ్ అధివృక్తి గ్రంథి. ఇక్కడ చూసుకుంటే స్త్రీలలో అయితే స్త్రీ బీజకోశాలు ఉంటాయి, పురుషుల్లో అయితే ముష్కాలు ఉంటాయి. ఇక్కడ నుంచి టెస్టోస్టెరాన్ రిలీజ్ అవుతుంది, స్త్రీ బీజకోశాల నుంచి ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతుంది కదా, అలా అనమాట. ఇవన్నీ చూడండి, ఇక్కడ ఏంటి, పియోష గ్రంథి స్రవించే హార్మోన్లో పెరుగుదల హార్మోన్ ఒకటి అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, దాని పేరులో ఉన్నట్లుగా పెరుగుదల హార్మోన్ శరీరంలో పెరుగుదలను, అభివృద్ధిని నియంత్రిస్తుంది. ఒకవేళ బాల్యంలో ఈ హార్మోన్ లోపమైతే మరగుజ్జుతనంగా ఉండిపోతారు, అంటే పొట్టిగా ఉండిపోతారు. మీరు 10-12 సంవత్సరాల వయసుకు చేరుకున్నప్పుడు మీ స్నేహితుల్లో చాలా నాటకీయ మార్పులు కనపడడానికి గమనించి ఉంటాం. యుక్త వయసుకు సంబంధించిన ఈ మార్పులు పురుషుల్లో టెస్టోస్టిరాన్, స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్రవించడం. చూడండి, యుక్త వయసులో సంబంధించిన మార్పులు ఏంటి? పురుషుల్లో టెస్టోస్టిరాన్, స్త్రీలలో అయితే ఈస్ట్రోజన్ వలన జరుగుతాయి. ఈ మీ కుటుంబంలో లేదా స్నేహితుల్లో ఎవరైనా మధుమేహంతో బాధపడినట్లయితే, మధుమేహం అంటే చక్కెర వ్యాధి, వారిని ఆహారంలో చక్కెర తక్కువ తీసుకోవాలని సలహా ఇస్తారు. మీకు తెలుసా? చికిత్సలో భాగంగా వారు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుని ఉండవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే క్లోమం ద్వారా ఉత్పత్తి చేయబడే హార్మోను. క్లోమం ఏ హార్మోన్ రిలీజ్ చేస్తుంది? ఇక్కడ క్లోమం కూడా ఒక గ్రంథి అన్నాం కదా, క్లోమం గ్రంథి. ఇది ఏంటి రిలీజ్ చేస్తుంది? ఇన్సులిన్. ఇదేంటిది? ముష్కాలు అనేవి టెస్టోస్టెరాన్. చూడండి,
ఇది ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటుంటారు. ఇన్సులిన్ అంటే చక్కెర ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్ల రూపంలో, ఇన్సులిన్ ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటారు. ఫస్ట్ అయితే టాబ్లెట్లు, ఇంకా ఎక్కువ చక్కెర శాతం పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఇన్సులిన్ ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటారనమాట. ఇది సహాయపడే క్లోమం ద్వారా ఉత్పత్తి చేయబడిన హార్మోన్. ఇది సరైన పరిమాణంలో స్రవించకపోతే రక్తంలో చక్కెర స్థాయి పెరిగి అనేక హానికరమైన ప్రభావాలు కలిగిస్తాయి. చూడండి, హార్మోన్లు ఖచ్చితమైన పరిమాణంలో స్రవించడం చాలా అవసరం. అంటే ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. ఎక్కువైన ప్రమాదమే, తక్కువైన ప్రమాదమే. ఇది జరగడానికి మనకు ఒక యంత్రాంగం కావాలి. హార్మోన్ విడుదల సమయము, పరిమాణము మొదలగునవన్నీ ఈ పునశ్చరణ యంత్రాంగం ద్వారా నియంత్రించబడతాయి. ఏ యంత్రాంగము? పునశ్చరణ యంత్రాంగం అంట. ఇదేంటిది? హార్మోన్ విడుదల సమయము అంటే ఏ సమయంలో విడుదల అవ్వాలి, ఎంత పరిమాణంలో విడుదల అవ్వాలి అనేది ఒక పునశ్చరణ యంత్రాంగం ద్వారా నియంత్రించబడుతుంది. హార్మోన్లు అనేవి ఎక్కువైన కష్టమే, తక్కువైన కష్టమే. కాబట్టి దానికి ఒక యంత్రాంగం ఉండాలి కదా. అదేం చేస్తుంది? ఎంత సమయము, విడుదల సమయము, ఏ సమయంలో విడుదల అవ్వాలి, ఎంత పరిమాణం అంటే తక్కువ రిలీజ్ అవ్వాలా, ఎక్కువ రిలీజ్ అవ్వాలని చూసుకుంటుంది అనమాట. ఉదాహరణకు రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే క్లోమ కణాలు గుర్తించి ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం ద్వారా ప్రతిస్పందిస్తాయి. ఇక్కడ లేదు చూడండి, చక్కెర స్థాయి పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఏంటి కావాలి? ఇన్సులిన్ కావాలి. క్లోమ కణాలు అనేవి ఇన్సులిన్ రిలీజ్ చేసి ఈ చక్కెర స్థాయి తగ్గిస్తాయి మామూలుగా సాధారణ మానవుల్లో. అలా కాకుండా ఇన్సులిన్ అనేది ఉత్పత్తి తక్కువైంది అనుకోండి, అప్పుడు చక్కెర స్థాయి పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు బయట నుంచి టాబ్లెట్స్ రూపంలో మనం తీసుకోవాలన్నమాట. ఉత్పత్తి చేయడం ద్వారా ప్రతిస్పందిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోతూ ఉంటే ఇన్సులిన్ స్రావం కూడా తగ్గిపోతుంది. చూడండి, ఎక్కువ చక్కెర అయిపోయింది అనుకోండి, చక్కెర ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఇన్సులిన్ కావాలి కాబట్టి ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. అదే చక్కెర స్థాయి తక్కువగా ఉందనుకోండి, ఇన్సులిన్ స్రావం కూడా తగ్గిపోతుంది అనమాట. మామూలు నార్మల్ వ్యక్తుల్లో. అదే షుగర్ ఉన్న వాళ్ళు ఏటవుతుంది? చక్కెర స్థాయి పూర్తిగా పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి సరిపడలేదు అనుకోండి, అప్పుడు టాబ్లెట్స్ ద్వారా కానీ ఇంజెక్షన్ ద్వారా కానీ తీసుకోవాలన్నమాట. చూడండి, జంతువుల్లో రసాయనిక సమన్వయం ఎలా జరుగుతుంది అని చెప్తున్నాడు. రసాయనిక సమన్వయం ఎలా జరుగుతుంది? హార్మోన్స్ ద్వారా. అయోడైజ్డ్ ఉప్పును ఉపయోగించడం మంచిదని ఎందుకు సూచిస్తారు? మనం ఇదివరకే నేర్చుకున్నాం. అయోడైజ్డ్ ఉప్పును ఎందుకు ఉపయోగిస్తామంటే థైరాక్సిన్ హార్మోన్ తయారు చేయడానికి అయోడిన్ అవసరం కాబట్టి ఉపయోగిస్తాం. థైరాక్సిన్ ఉపయోగపడుతుంది. థైరాక్సిన్ సంశ్లేషణకు అయోడిన్ అవసరం. అయోడిన్ లోపించినట్లయితే గాయటర్ వ్యాధితో బాధపడతాం కాబట్టి అయోడిన్ అనేది సాల్ట్లో కలుపుతారనమాట. అడ్రినలిన్ రక్తంలో స్రవించినప్పుడు మన శరీరం ఎలా స్పందిస్తుంది అని చెప్తున్నాడు. కొంతమంది మధుమేహ రోగులకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా చికిత్స ఎందుకు చేస్తారు? ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి కాబట్టి చేస్తాం. అంతఃస్రావిక గ్రంథుల ద్వారా స్రవించబడే హార్మోన్లు నిర్దిష్ట విధులను కలిగి ఉంటాయి. హార్మోన్ అంతఃస్రావిక గ్రంథి లేదా అది నిర్వర్తించే విధుల ఆధారంగా పూర్తి చేయబడింది. చూడండి, కొన్ని ముఖ్యమైన హార్మోన్లు మరియు వాటి విధులు. ఇది గ్యారంటీ ఇస్తారు చూడండి, ఇందులో నుంచి పెట్లు. ఫస్ట్, పెరుగుదల హార్మోన్. ఏ గ్రంథి? అంతఃస్రావిక గ్రంథి. దాని పేరేంటి? పియూష గ్రంథి. అన్ని అవయవాల్లో పెరుగుదలను ప్రేరేపిస్తుంది, అభివృద్ధిని కూడా ఇస్తుంది అనమాట. థైరాక్సిన్, థైరాయిడ్ గ్రంథి. శరీర పెరుగుదలకు అవసరమైన జీవక్రియలను నియంత్రిస్తుంది. ఏం చేస్తుంది? థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ రిలీజ్ చేస్తుంది. ఇది శరీర పెరుగుదలకు అవసరమైన జీవక్రియలను నియంత్రిస్తాయంట. అంటే జీవక్రియలను నియంత్రిస్తుంది. ఎందుకు? శరీరం పెరుగుదలకు. ఇన్సులిన్, క్లోమ గ్రంథి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. టెస్టోస్టిరాన్ అనేది ముష్కాలు గ్రంథి. ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ రెండు చూడండి. ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ స్త్రీ బేజ కోశాలు. చూడండి, స్త్రీ బేజ కోశాల నుంచి రిలీజ్ ఏంటంటే అవుతాయి? ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్. ఇది స్త్రీ లైంగిక అవయవాల అభివృద్ధి, ఋతుచక్రం మొదలగున వాటిని నియంత్రిస్తాయి. అడ్రినలిన్ అతివృక గ్రంథి. పోరాట పలాయన హార్మోన్ అని కూడా అంటారు. ఫ్లైట్ అండ్ ఫైట్ హార్మోన్ అని కూడా అంటారు. విడుదల హార్మోన్లు. హార్మోన్లు విడుదల చేయడానికి పియూష గ్రంథిని ప్రేరేపిస్తాయి. ఏంటి అంటే పియూష గ్రంథినే హార్మోన్లు రిలీజ్ చెయ్యు అని చెప్తుంది. ఏంటి? విడుదల హార్మోన్ అంట. దీనికి చెప్తుంది విడుదల హార్మోన్ అనేది నువ్వు రిలీజ్ చెయ్యు. హార్మోన్స్ అనేవి, ఈ హార్మోన్స్ అన్ని గ్రంథిని ప్రేరేపిస్తుంది అన్నమాట, రిలీజ్ చేయమని చెప్పి. దీన్ని విడుదల హార్మోన్ అని కూడా అంటారు. చూడండి, ఇది 10th ఓల్డ్ బుక్. ఓల్డ్ బుక్ లో పియూష గ్రంథి మెదడు అడుగు భాగంలో ఉంటది. ఇది ఏంటంటే ఏ హార్మోన్ రిలీజ్ చేస్తుంది? ఎముకల పెరుగుదలకు సొమటోట్రోఫిన్, థైరోట్రోఫిన్, గొనాడోట్రోఫిన్. లుటనైజింగ్ హార్మోన్ అంటే పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్రవించడానికి,
నెక్స్ట్ స్త్రీల్లో కూడా ప్రొజెస్ట్రాన్ స్రవించడానికి కూడా ఇవన్నిటికీ దేని ఆధ్వర్యంలో ఉంటుంది? పీయూష గ్రంథి ఆధ్వర్యంలో ఉంటుంది. కానీ పీయూష గ్రంథినే ప్రేరేపించే హార్మోన్ ఏంటి? ఇక్కడ విడుదల హార్మోన్ అనమాట. నువ్వు అవన్నీ రిలీజ్ చెయ్యు అని చెప్తుంది. నువ్వు అంటే పీయూష గ్రంథికే చెప్తుంది ఏంటి? విడుదల హార్మోన్లు అనేవి చెప్తాయి. హార్మోన్లు విడుదల చేయడానికి పీయూష గ్రంథిని ప్రేరేపిస్తుంది. అడ్రినలిన్ అంటే అతివృక్క గ్రంథి. అతివృక్క గ్రంథి అడ్రినలిన్ రిలీజ్ చేస్తుంది. స్త్రీ బీజకోశాలు అనేవి ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్. ముష్కాలు అనేవి టెస్టోస్టెరాన్. క్లోమము ఇన్సులిన్. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్. పీయూష గ్రంథి పెరుగుదల హార్మోన్లు రిలీజ్ చేస్తాయి అన్నమాట. చూడండి, నియంత్రణ మరియు సమన్వయం అనేది మన శరీరంలో నాడీ వ్యవస్థ మరియు హార్మోన్ల విధి. చూడండి, రెండు హార్మోన్లు విధి, నెక్స్ట్ శరీరంలో నాడీ వ్యవస్థ కూడా. ఇది కొంచెం స్లోగా జరుగుతుంది కాబట్టి హార్మోన్లు అనేవి విడుదల చేస్తాయి అన్నమాట. నాడీ వ్యవస్థ ప్రతిస్పందనలో అసంకల్పిత ప్రతీకార చర్య, నియంత్రిత, అనియంత్రిత చర్యలుగా వర్గీకరించవచ్చు. నాడీ వ్యవస్థలో ప్రతిస్పందనలు అసంకల్పిత ప్రతీకార చర్య, నియంత్రిత, అనియంత్రిత చర్యలుగా వర్గీకరించవచ్చు. చూడండి, నాడీ వ్యవస్థ సందేశాలను ప్రసారం చేయడానికి విద్యుత్ ప్రచోదనాల రూపంలో ఉపయోగించబడుతుంది. నాడీ వ్యవస్థ జ్ఞానేంద్రియాల నుంచి సమాచారాన్ని సేకరించి కండరాల ద్వారా పనిచేస్తుంది. అంటే నాడీ కణాలు మరియు కండర కణాలు కలిపి కదా పనిచేస్తాయి. మొక్కలు, జంతువులు రెండింటిలోనూ రసాయనిక సమన్వయం కనిపిస్తుంది. మొక్కల్లో కూడా హార్మోన్స్ ఉంటాయి, జంతువుల్లో కూడా హార్మోన్స్ ఉంటాయి. రసాయనిక సమన్వయం అనేది దేని ద్వారా అంటే హార్మోన్లు. ఒక జీవిలో ఒక భాగంలో ఉత్పత్తి చేయబడిన హార్మోన్లు ఆశించిన ఫలితంగా సాధించడానికి శరీరంలో మరో భాగానికి వెళ్తాయి. పునశ్చరణ యంత్రాంగం హార్మోన్ల చర్యను నియంత్రిస్తుంది. చెప్పాను కదా, పునశ్చరణ యంత్రాంగం అనేది హార్మోన్ల యొక్క చర్యను నియంత్రిస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఏంటంటే హార్మోన్ విడుదల సమయము, పరిమాణము మొదలగునవి ఈ పునశ్చరణ యంత్రాంగం ద్వారా నియంత్రించబడతాయి. అంతే, మరి ఇంకేం లేదు. ఇది అయిపోయింది. బిట్స్ చూడండి. క్రింది వాటిలో మొక్కలలో ఉండే హార్మోన్ ఏది? సైటోకైనిన్లు కదా. ఈస్ట్రోజన్ అనేది స్త్రీ బీజకోశాల నుంచి, థైరాక్సిన్ మనలోనే ఉంటుంది, ఇన్సులిన్ అనేది క్లోమము. అదే సైటోకైనిన్లు అనేవి పండ్లు, విత్తనాలలో ఎక్కువగా ఉంటాయి కదా. మనం నేర్చుకున్నాం కదా మొక్కల్లో ఉండే హార్మోన్స్ ఏంటి అంటే ఎక్కడ ఉంటాయి? పండ్లు, విత్తనాల్లో ఎక్కువగా ఉంటాయి. ఇది సైటోకైనిన్ అనేది ఇది ఏంటి? ఏ హార్మోన్? మొక్కల్లో ఉండే హార్మోన్. నెక్స్ట్, రెండు న్యూరాన్ల మధ్య అంతరాన్ని ఇలా అంటారు? సైనాప్స్. నెక్స్ట్ చూడండి, రెండు న్యూరాన్ల మధ్య అంతరాన్ని చూడండి. న్యూరాన్ అంటే ఏంటి? నాడీ కణం. మరో నాడీ కణానికి మధ్యలో ఏంటి ఉంటుంది? సైనాప్సే కదా ఉంటుంది. అంతే కదా. అంతే. చూడండి, ఇక్కడ రెండు నాడీ కణాలు ఇక్కడ కదా. ఇక్కడ మరొక నాడీ కణం ఉంటుంది కదా. ఈ నాడీ కణానికి ఈ నాడీ కణానికి మధ్యలో సినాప్స్ అనేది ఉంటుంది. నాడీ అంచం అనేది వేరే నాడీ కణంతో అతుక్కుంటుంది కాబట్టి ఒక నాడీ కణానికి మరో నాడీ కణానికి మధ్యలో సినాప్స్ అనేది ఉంటుంది. రెండు న్యూరాన్ల మధ్య అంతరాన్ని ఇలా అంటారు. మెదడు డాష్కు బాధ్యత వహిస్తుంది. ఆలోచన, హృదయ స్పందన నియంత్రించడము. ఇక్కడ ముందు మెదడు, వెనుక మెదడు అలా ఏం అడగలేదు కాబట్టి అన్ని కూడా ఇవన్నీ కూడా కరెక్టే. శరీరాన్ని సమతుల్యం చేయడం. ఇక్కడ ఇచ్చాడు కదా మెదడులో ఈ భాగం అన్ని. మెదడు అంటే ఏంటి? చూడండి, ఇక్కడ ఏంటి? నియంత్రణ చర్యలు, ఖచ్చితత్వాన్ని, సమతాస్థితిని కాపాడుకోవడం, ఇవన్నీ మెదడులో భాగం. ఇక్కడ ముందు మెదడు, వెనుక మెదడు, మధ్య మెదడు అనేమి ఇవ్వలే. మధ్య మెదడు, వెనుక మెదడు ఏం చేస్తాయి? చూడండి, అనియంత్రిత చర్యలు చాలా వరకు మధ్య, వెనుక మెదడు నియంత్రిస్తాయి. రక్తపీనం, లాలాజలం స్రవించడం, వాంతులు, అనియంత్రిత చర్యలన్నీ వెనుక మెదడులో మధ్య ముఖం ద్వారా ఏర్పడతాయి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఇచ్చాడు? ఆలోచనలు, హృదయ స్పందన నియంత్రించడం, శరీరాన్ని సమతుల్యం చేయడం, ఇవన్నీ కూడా మెదడు యొక్క బాధ్యతలే. ఇవన్నీ కూడా ఇంకా అంతేనండి. ఇవన్నీ క్వశ్చన్ ఆన్సర్స్ అంతే. అందరికీ బాయ్.